రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఐటీఐ విద్యార్థులు కొత్త టెక్నాలజీతో రాణిస్తున్నారని స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతి ప్రకారమే కులగణన చేశామని మేడారం మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో రివ్యూ నిర్వహించిన మంత్రి సీతక్క అధికారులకు సలహాలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ చేసిన కామెంట్స్ ను మంత్రులు తీవ్రంగా ఖండించారు. ప్రజాభవన్లో మంత్రులు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హైదరాబాద్ పూలే ప్రజాభవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఇందిరా మహిళా శక్తి సంబరాలు ప్రారంభించారు. బట్టి ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతున్న మహిళలకు 1,04,00,000 చెక్కును అందజేశారు. ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీలో 600 అద్దె బస్సులను త్వరలోనే ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మహిళల కోసం 25,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు 2 సార్లు పంపిణీ చేశాం. మరొకసారి తిరిగి దీన్ని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా చేసుకుని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాష్ట్రంలో ఐటీఐ విద్యార్థులు కొత్త టెక్నాలజీతో రాణిస్తున్నారని అన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐటీఐలో శిక్షణ తీసుకుని సొంత సంస్థలు ఏర్పాటు చేసి మరికొందరికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని చెప్పారు. ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పారు మంత్రి వివేక్. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఐటీఐని సందర్శించిన మంత్రి ఎక్సలెన్స్ అవార్డు విజన్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఐటీఐ ప్రిన్సిపల్స్ తో సమావేశమయ్యారు. ఏటీసీ సెంటర్లలో అనుభవజ్ఞులైన విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు. ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు సక్సెస్ అయ్యారని చెప్పారు. Cost was less, and within 6 months of training, they were working like engineers and diploma holders. So that should be the spirit in our ITS. We should train our boys in such a way that people come and say, I want an ITI student to be recruited in my company. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి సీతక్క. సీఎం విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్థం కానట్లుందన్నారు. అసెంబ్లీకి రావాలని కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారన్నారు. అసెంబ్లీకి వస్తే రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దామన్నారు. బీఆర్ఎస్ డెడ్ అయిన పార్టీ అని ఆ పార్టీని పట్టించుకోనక్కరలేదన్నారు సీతక్క. మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడట కానీ విదేశాల నుంచి ఉటావుటినొచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. బనకచర్ల ఇష్యూ, ప్రభుత్వ పథకాల అమలుపై అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ అంటే ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని కేటీఆర్ అనడంలో అర్థం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాస్తే అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామన్నారు పొన్నం. ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేసుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. కుల గణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో శాస్త్రీయ పద్ధతి ప్రకారమే కులగణన చేశామన్నారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో చేసిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. చేస్తూ పోతా ఉంటుంది అది విరుద్ధం అంటే ఇంకేం అవుతుంది. ఈరోజు మమ్మల్ని చూసి తెలంగాణ చూసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా చేద్దామని అంటున్నారు వాళ్ళు. మోడీ మరి వారు చేస్తూ ఉంది కదా అని అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై సమీక్ష చేశారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటల్స్ ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభించిన రోజు నుండే రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆదేశించారు దామోదర. అనంతరం సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు మంత్రి. డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో యాంటీ లార్వల్ ఆపరేషన్ విస్తృతం చేయాలని ఆదేశించారు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ జోన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని చెప్పారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఎప్పటికప్పుడు కలెక్టర్లతో రివ్యూ చేయాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు మంత్రి. సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సలహాలు సూచనలతో మేడారంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. ఆదివాసీల విశ్వాసాలు, సమ్మక్క సారలమ్మల జీవిత గాథలను ప్రతిబింబించేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో రివ్యూ చేశారు మంత్రి. మేడారం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కృషి బాస్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ సంస్థ రూపొందించిన ఏఐ టెక్నాలజీపై డిస్కస్ చేశారు. చీడపీడల నుంచి సకాలంలో పంటలను కాపాడుకునేలా ఏఐ టెక్నాలజీ రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. పంటలకు వచ్చే రోగాలను ముందస్తుగా గుర్తించినట్లు చెప్పారు. సెల్ ఫోన్ ద్వారా శాటిలైట్తో ఏఐ టెక్నాలజీ వినియోగించనున్నట్లు మంత్రికి వివరించారు.
2036 ఒలింపిక్స్ లో పథకాలే లక్ష్యంగా రాష్ట్ర క్రీడా శాఖ పనిచేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వాకిటి శ్రీహరి. క్రీడా కార్యక్రమాల విజయవంతం కోసం క్రీడా శాఖ పనితీరు మెరుగుదల కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. త్వరలోనే అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు, క్రీడారంగ నిపుణులతో విడివిడిగా సమావేశమై వారి ఆలోచనలను తీసుకుని క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్రటేరియట్లో క్రీడా శాఖపై సమీక్ష చేపట్టారు మంత్రి వాకిటి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 4న జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీను అనే వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా నకరికల్ ప్రభుత్వ మార్చరికి వెళ్లిన ఉత్తమ్ బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తన సొంత డబ్బు 5 లక్షల రూపాయలను అందజేశారు. మృతుడు శ్రీను భార్యకు ఉద్యోగం, పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామన్నారు.